హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నవరసాలు వైజాగ్ యూట్యూబ్ ఛానల్. వేసంకాలం వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి. ఇంత వేడిలో చల్లగా మజ్జిగ తాగితే బాగుంటుంది అని అనుకుంటాం కదా. వేడి బాడీలో ఉన్న వేడంతా పోవడానికి ఏవేవో చేస్తుంటాం. నిమ్మకాయ నీళ్ళు తాగుతూ ఉంటాము, మంచినీళ్ళు, మజ్జిగ, కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ తాగే కంటే చక్కగా మనం హ్యాపీగా తర్వాణి కుండ పెట్టుకొని తర్వాణి తాగితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పులిసిన తర్వాణిలో విటమిన్ B12 ఉంటుంది. వెజిటేరియన్స్లో మనకి ఉండదు. వెజిటేరియన్స్కి విటమిన్ B12 అన్నది లోపం ఉంటుంది. ఎందుకంటే విటమిన్ B12 ఎక్కువగా చేపల్లో ఉంటుంది. కానీ మనకి ఈ తర్వాణి, పులిసిన తర్వాణి కనుక రోజుకు ఒక గ్లాస్ మనం తాగామనుకోండి పరగడుపున, విటమిన్ B12 అన్నది మన శరీరంలోకి చక్కగా ఈజీగా వస్తుంది. ఎలాంటి సప్లిమెంట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎలా చేసుకోవాలి అంటే, మట్టి కుండలో చేస్తే చాలా మంచిది. దీన్ని లక్ష్మీదేవి కుండ అని కూడా అంటారు ఫ్రెండ్స్. అందుకే చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకోండి. తర్వాత గంజి కాచుకున్న తర్వాత, గంజి గోరువెచ్చగా అయిన తర్వాత గంజి ఇందులో వేసేసుకోండి. దానిలో అన్నం కూడా ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నం కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలియబెట్టుకోండి. దీన్ని ఇలా మూత పెట్టేసుకొని అలా వదిలేస్తే మనకి రేపటికల్లా కొంచెం పులుస్తుంది. అలా రోజుకి పులుస్తూ ఉంటుంది. అది మనం ఏం చేస్తామంటే, ప్రతిరోజు కొంచెం అన్నం పిల్లలకి కూడా పెట్టండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇంత అన్నం తీసుకుంటాం, ఇదే గంజిని కొంచెం మజ్జిగలాగా వేసుకుంటాం, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని తింటే చక్కగా విటమిన్ B12 అన్నది బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, బయట నుంచి వచ్చిన తర్వాత తాగామనుకోండి వడదెబ్బ కూడా కొట్టదు ఫ్రెండ్స్. ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి, విటమిన్ B12ని మీ సొంతం చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.